వయాగ్రా అందరూ వినే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. అసలు ఫస్ట్ ఈ మెడికేషన్ చెస్ట్ పెయిన్, యాంజైనా అనే కండిషన్ కోసం కనిపెట్టారు. అంటే మన గుండెకి రక్తం సరఫరా తక్కువ అవుతే, బ్లడ్ ఫ్లో తక్కువ అవుతే, అప్పుడు ఆ బ్లడ్ ఫ్లో పెంచడానికి ఈ మెడికేషన్ అనేది, ఈ మందు అనేది వాడేవారు. ఇది బ్లడ్ ఫ్లో హార్ట్ కి పెంచడమే కాకుండా పెరిఫెరీస్ కి కూడా పంపిస్తుంది. అందువల్ల ఎరెక్షన్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ గా ఉండడం కనుక్కున్నారు. ప్రాబ్లం ఏమొచ్చింది అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మందు ఊరికే ఎవరు పడితే వాళ్ళు జస్ట్ ట్రయల్ కోసం తీసుకుంటున్నారు. జస్ట్ టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీతో, మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ లేకపోయినా, మీకు ఏ ఇబ్బందులు లేకపోయినా లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి చాలా మెడికేషన్స్, ఒక మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు ఇంకో మెడికేషన్ మనం తీసుకోకూడదు. బీపీలో ఉన్న వాళ్ళకి బీపీ చాలా పడిపోవచ్చు, హార్ట్ కండిషన్ ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులతో మందులు వాడే వాళ్ళకి, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా ప్రాబ్లమే. మీ బాడీ ఏంటో మీకు తెలియకుండా, మీరేం టెస్ట్లు చేయించుకోకుండా, ఒక డాక్టర్ని అడగకుండా ఊరికే అలా ఫార్మసీలోకి వెళ్ళి చాలా ఇబ్బందులై చనిపోయే వరకు వెళ్తారు. టెంపరీ బ్లిస్ కోసం అవేర్నెస్ లేకుండా, మీ బాడీ గురించి మీకు తెలియకుండా ఎలా పడితే అలా మందులు వాడకండి.